పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చి డిస్కో డాన్స్ చేస్తే పైనుంచి మనం వచ్చింది. ఆల్సో తజికిస్తాన్ లో పాకిస్తాన్ నార్త్ సైడ్ ఉంటుంది, అది మనకు కూడా ఆల్మోస్ట్ బార్డర్, మనకి నేబరింగ్ కంట్రీ కాదు ఆల్మోస్ట్ నేబరింగ్ కంట్రీ తజికిస్తాన్. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ లో ఉండేది, ఈ పేరు మీరు వినే ఉంటారు. చాలా రీసెంట్ గా వచ్చింది ఇండిపెండెన్స్. అవును కరెక్టే, మనకు ఒక ఎయిర్ బేస్ అక్కడ ఉండేది, దాన్ని మనం వదిలేసి రావాల్సి వచ్చింది అని. After the conclusion of the agreement that we had with Tajikistan, we have handed over the facility to the Tajik side. స్టేట్మెంట్ వచ్చిందో రాలేదో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అగైన్ నెగటివ్ వార్ఫేర్ లో మనం వెనక్కి తొక్కడానికి రెడీగా ఉంటారు కదా, వీళ్ళందరూ ఫ్రంట్ ఫుట్ లో ముందుకు వచ్చేసి ఇది పాకిస్తాన్ చాలా పెద్ద విజయం, ఇది చైనా పాకిస్తాన్ గెలిచాయి, చైనా డిప్లొమసీని వాడి కాంటాక్ట్స్ ని వాడి పవర్ ని వాడి ఇండియాని వెనక్కి వెళ్ళిపోయేలా చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇది వాళ్ళు అనుకున్నంత పెద్ద విషయం ఇంకా. తజికిస్తాన్ లో మనకి ఎయిర్ బేస్ ఉండడం మంచిదే, కానీ అక్కడ మన సుఖోయిలు ఏం పెట్టలేదు, పెద్ద పెద్ద జెట్స్ ఏం పెట్టలేదు, అక్కడ హెలికాప్టర్లు కానీ అక్కడ అప్పుడప్పుడు వెళ్ళే ఎయిర్ బేస్ లో అవి కూడా ఎందుకు. సరైన దేశం కొత్తగా ఫామ్ అయింది, యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వచ్చింది 2001-2 ఆ టైంలో. అప్పటి జార్జ్ ఫెర్నాండిస్ అని చెప్పి మన డిఫెన్స్ మినిస్టర్, ఆయన వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ లీడర్స్. ఒకసారి మీరు ఆయన గురించి యూ లుక్అప్, నేను అన్ని ఒకటే వీడియోలో ప్యాక్ చేయలేను నేను, బట్ జార్జ్ ఫెర్నాండిస్ అని మీరు వెతకండి, ఆయన చాలా స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉండేది. ఆయన అప్పటి ఎయిర్ మార్షల్ అఖ్తర్ అని ఉంటుంది, ఆయన పేరు ఎగ్జాక్ట్ గా టక్ అని గుర్తురావట్లేదు, ఆయన నసీం అఖ్తర్, మన అజిత్ దోవల్ గారు, వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకున్న డెసిషన్ అది. తజికిస్తాన్ లో మనకి 2 ఎయిర్ బేస్లు ఉంటే పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చి డిస్కో డాన్స్ చేస్తే పైనుంచి మనం